హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్డబ్ల్యూసి హోమ్స్. హలో అండి, గుడ్ మార్నింగ్ ఆల్. నేను మీ సాయినాథ్ని ఎస్డబ్ల్యూసి హోమ్స్ నుంచి. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనకు ఒక ప్రాపర్టీ అయితే సేల్కి అయితే వచ్చిందండి. సో మన కర్నూలులో మనకి రామచంద్రారెడ్డి నగర్లో మనకి రిజిస్టర్ ఆఫీస్ ఆపోజిట్లో ఉంటుంది. సో ఈ రామచంద్రారెడ్డి నగర్లో ఒక హౌస్ అయితే సేల్కి అయితే వచ్చింది. వెస్ట్ ఫేసింగ్ మనకి సైజ్ వచ్చేసి మనకి 28.5 feet విడ్త్ ఉంటుంది, 60 feet లెంత్ అయితే ఉంటుంది. టోటల్గా మనకి 3.95 cents వస్తుంది. మనకి మ్యాక్స్ టు మ్యాక్స్ మనకి 4 cents అయితే ఉంటుంది ఈ ప్లాట్స్ అయితే వచ్చేసి. సో దీంట్లో మనకి 20 years ఓల్డ్ హౌస్ అయితే మనకి సేల్కి అయితే వచ్చింది. సో ఈ ప్రాపర్టీస్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ నేను వీడియోలో అయితే తెలియజేస్తాను. అదేవిధంగా ప్రాపర్టీ ఏ విధంగా అనేది కూడా మీకు చూపిస్తాను. సో వీడియో కంప్లీట్గా చూడండి, స్కిప్ చేయకండి. అండ్ అదేవిధంగా ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సో దట్ మరిన్ని ప్రాపర్టీస్ మీకోసమే తగలదు. సో లెట్స్ గో ఇంటు ద వీడియో. సో ఇక్కడ మీరు ముందర చూసిన రోడ్ వచ్చేసి మనకి 40 feet రోడ్ అండి. ఇది మనకి హౌస్ ముందర 40 feet రోడ్ అయితే ఉంటుంది. సో ఇటు కూడా చూడొచ్చు 40 feet ఇది. సో కంప్లీట్గా డెవలప్ అయిపోయిన లొకేషన్ అండి ఇది. మనకి హైవేకి జస్ట్ సెకండ్ బిట్ ఇది. మీకు బ్యాక్ సైడ్ నుంచి చూస్తే హైవే కూడా కనిపిస్తుంటుంది. సో ఇక్కడికి మనకి డెడ్ ఎండ్ అయితే ఉంటుంది. సో మనకి హౌస్ యొక్క ఎలివేషన్ అయితే ఏ విధంగా అయితే ఉంటుందండి. సో ఇది ఒక హౌస్ యొక్క ఎలివేషన్, చాలా బాగుంది హౌస్. మనకి 19 years to 20 years మధ్యలో ఉంటుంది హౌస్కి. 2015లో మనకి 2005లో మనకి కన్స్ట్రక్షన్ జరిగింది. సో దీంట్లో చూసుకోవచ్చు మనకి విడ్త్ వచ్చేసి మనకి 28.5 feet అయితే ఉంటుందండి. అండ్ లెంత్ వచ్చేసి మనకి 60 feet అయితే ఉంది మనకి. సో మనకి ఎంట్రన్స్లో అయితే మనకి రోప్ ఇచ్చారు అండ్ అదేవిధంగా స్టేర్ కేస్ కూడా ఇచ్చారు. అండ్ అదేవిధంగా మనకి మెయిన్ గేట్ ఉంటుంది, పెద్ద గేట్ ఉంటుంది అండ్ అదేవిధంగా చిన్న గేట్ కూడా ఉంది. సో ఎంట్రీ కాగానే మనకి ఇక్కడ వచ్చేసి మనకి 6 feet అయితే మనకి కార్ పార్కింగ్ స్పేస్ అయితే ఇచ్చారండి. అండ్ అదేవిధంగా అవుట్ సైడ్ కూడా మనకి 3 feet స్పేస్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మనకి 1 కార్ పార్కింగ్ పడుతుంది అండ్ అదేవిధంగా మనకి ఒక బైక్ కూడా పార్క్ చేసుకోవచ్చు. సో మనకి ఎంట్రీ కాగానే ఇక్కడ వచ్చేసి మనకి స్టేర్ కేస్ అయితే ప్రొవైడ్ చేస్తారు పైకి వెళ్ళడానికి. అండ్ మనకి ఇక్కడ కూడా మనకి వాటర్ టప్ కనెక్షన్ అయితే ఇచ్చారు, ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు వాటర్ టప్ కనెక్షన్ అనేది. సో ఇది మీకు ఫ్రంట్ ఎండ్లో. సో దీంట్లో సెట్ బ్యాక్స్ కనుక చూసినట్లయితే మనకి నార్త్ సైడ్ సెట్ బ్యాక్ వచ్చేసి మనకి 3 feet అయితే సెట్ బ్యాక్ అయితే ఇచ్చారండి. నార్త్ సైడ్లో నార్త్ ఫేసింగ్ 3 feet సెట్ బ్యాక్ అయితే ఇచ్చారు. సో దీంట్లో మనకి నార్త్ గేట్ ఉంది అండ్ అదేవిధంగా మనకి ఈస్ట్ ఫేసింగ్ కూడా గేట్ అయితే ఉంది, మెయిన్ గేట్ అయితే ఉంది. సో మనకి ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అండి. సో బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి అరౌండ్ 5 feet అయితే సెట్ బ్యాక్ అయితే ఇచ్చారు. అండ్ దీంట్లో మనకి బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ కామన్ బాత్రూమ్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు, బ్యాక్ సైడ్ ప్రొవైడ్ చేశారు. సో దీంట్లో మనకి ఇక్కడ మీకు కనిపించేది మెయిన్ రోడ్ అండి, మనకి బెంగళూరు హైవే ఇది. సో మనకి ఇక్కడ వచ్చేసి మోటార్ అయితే ఇచ్చారండి. అండ్ అదేవిధంగా మనకి సంప్ అయితే ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు, ఈశాన్యంలో మనకి సంప్ అయితే ప్రొవైడ్ చేశారు. సో వాస్తు ప్రకారం కూడా చాలా బాగుంది హౌస్. అండ్ అదేవిధంగా మనం సౌత్ ఫేసింగ్ చూసుకున్నట్లయితే మనకి అక్కడ వచ్చేసి 1.5 feet సెట్ బ్యాక్ అయితే ఇచ్చారు. సో ఇదే సౌత్ ఫేసింగ్. సో ఇక్కడ వచ్చేసి 1.5 feet 2 feet సెట్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ. సో ఒకసారి మనకి హౌస్ లోపల ఏ విధంగానే చూద్దాము. సో ఇది వచ్చేసి మెయిన్ డోర్ ఎంట్రన్స్ అండి. మనకి మెయిన్ ఎంట్రన్స్ ఇదైతే ఇక్కడైతే ఉంటుంది, డోర్ అయితే ఇక్కడైతే ఉంటుంది. సో దీంట్లో కంప్లీట్గా మనకి డోర్ వచ్చేసి టేక్వుడ్ అయితే యూజ్ చేశారు. కంప్లీట్ టేక్వుడ్ అండి, నార్మల్ డోర్, నార్మల్ వుడ్ కాదు. సో చూసుకోవచ్చు క్వాలిటీ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది. సో మన మెయిన్ డోర్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉందండి డిజైన్. సో చూసుకోవచ్చు డోర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు, మొత్తం అంతా టేక్వుడ్ డోర్ అండి ఇది. అండ్ అదేవిధంగా సైడ్స్లో మనకి విండోస్ ప్రొవైడ్ చేశారు, విత్ గ్రిల్స్ అయితే ఇచ్చారు. సో చూసుకోవచ్చు. సో ఇక్కడ కనుక చూసినట్లయితే మనకి ఇదంతా హాల్ అయితే వస్తుందండి. చూసుకోవచ్చు చాలా వైడ్గా ఉంది హాల్ కూడా. సో ఇదంతా మనకి హాల్ వస్తుంది, లివింగ్ ఏరియా అయితే వస్తుంది. సో ఇక్కడ కావచ్చు మీకు చేయడం కావచ్చు, ఇక్కడ డైనింగ్ ఏరియా అయితే ప్రొవైడ్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి హాల్ అయితే పెట్టుకోవచ్చు మీరు. సో ఇక్కడ వచ్చేసి మనకి వాష్ బేసిన్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ. అండ్ ఇక్కడ మనకి ఏమైనా డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి మనకి షెల్ఫ్స్ అయితే ఇచ్చారు ఇక్కడ. సో ఇక్కడ మనకి లివింగ్ ఏరియాలో మనకి ఇక్కడ ఒకటి విండోస్ అయితే ప్రొవైడ్ చేస్తారండి. అండ్ అదేవిధంగా అక్కడ ఒక విండో ప్రొవైడ్ చేస్తారు అండ్ అదేవిధంగా అక్కడ ఒక విండో ప్రొవైడ్ చేస్తారు. సో ఇది వచ్చేసి 2 BHK ప్రాపర్టీ. ఇది మనకి 2 bedrooms ఉంటాయి, విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది అండ్ అదేవిధంగా ఒక కామన్ బాత్రూమ్ అయితే ఉంటుంది. లివింగ్ ఏరియా అయితే ఈ విధంగా అయితే ఉందండి. సో మీకు చూపించినట్టుగా ఇక్కడ వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్ లో గేట్ అయితే ఉంది, ఎంట్రన్స్ అయితే ఉంది. అండ్ అదేవిధంగా ఈస్ట్ ఫేసింగ్ కూడా ఒక ఎంట్రన్స్ అయితే ఉంది మనకి.
అండ్ సో దీంట్లో మీకు చూపిస్తాను. ఇదొక బెడ్రూమ్ అండ్ అదొక బెడ్రూమ్ అండి. సో ఇవి రెండు మనకి 2 బెడ్రూమ్స్, ఇవి రెండు అటాచ్డ్ బాత్రూమ్సే. సో ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్ ఇది. సో చూడొచ్చు బెడ్రూమ్స్ కూడా మనకి సైజ్ వచ్చేసి మనకి అరౌండ్ 12 ఫీట్ టు 12 into 10 ఫీట్ అయితే ఉన్నాయి మనకి. సో ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఇది. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది. సో దీనికి అయితే లాక్ ప్రస్తుతం ఓపెన్ చేయడానికి లేదు. సో చూసుకోవచ్చు. దీంట్లో మనకి 2 విండోస్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఒక విండో ప్రొవైడ్ చేశారు అండ్ అదేవిధంగా ఇక్కడ ఒక విండో ప్రొవైడ్ చేశారు. అండ్ అదేవిధంగా ఇక్కడ వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అండి ఇది. సో ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్. సో ఇది వచ్చేసి మనకి 16 into 10 ఫీట్ సైజ్ అయితే ఉంది, 12 ఫీట్ సైజ్ అయితే ఉంది. ఇది 14 ఫీట్ into 12 ఫీట్ సైజ్ అయితే ఉంది అండి. ఇది 14 ఫీట్ మనకి విడ్త్ వస్తుంది, లెంత్ వచ్చేసి 12 ఫీట్ అయితే ఉంది. సో దీంట్లో కూడా మనకి 2 విండోస్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఒక విండో ప్రొవైడ్ చేశారు అండ్ అదేవిధంగా ఇక్కడ ఒక విండో ప్రొవైడ్ చేశారు. మనకి బీరువా పెట్టుకోవడానికి కూడా మనకి స్పేస్ అయితే ఉంది ఇక్కడ. అండ్ అదేవిధంగా పైన చూసుకోవచ్చు షెల్ఫ్స్ మనకి చాలా స్పేషియస్ ఉన్నాయి మనకి. సో దీంట్లో వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది. సో దీంట్లో చూడొచ్చు మనకి వెస్టర్న్ టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేశారు. బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్ అయితే ఉంది. సో ఇది మనకి సెకండ్ బెడ్రూమ్, ఇది మాస్టర్ బెడ్రూమ్ ఉంది ఇది. సో ఇప్పుడు మీకు ఒకసారి కిచెన్ చూపిస్తాను అండ్ దేవుని రూమ్ కూడా చూపిస్తాను. సో ఇక్కడ కూడా మీరు ఇది కూడా మనకి అంతా కిచెన్ ఏరియా కిందకి వస్తుందండి. సో ఇది మనకి కిచెన్ అండ్ దేవుని కదండి. సో చూసుకోవచ్చు దేవుని రూమ్ అయితే ఈ విధంగా అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ అదేవిధంగా కిచెన్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంది. చూసుకోవచ్చు షెల్ఫ్స్ కానీ అన్ని అరేంజ్ చేశారు. జస్ట్ మీరు వుడ్ వర్క్ చేయించుకుంటే సరిపోతుంది. కన్స్ట్రక్షన్ కూడా చాలా బ్యూటిఫుల్ అయితే చేశారండి, వాస్తు ప్రకారంగా చేశారు. సో మనకి వాష్ బేసిన్ చూసుకోవచ్చు, మనకి రాయితోనే మనకి వాష్ బేసిన్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ అదేవిధంగా ఇదంతా గ్రానైట్ అండి, యూజ్ చేసిన గ్రానైట్ యూజ్ చేసే ఫ్లోరింగ్ అంతా. సో అండ్ పైన వచ్చి స్పేస్ అనేది మనకి. సో ఇది మనకి కిచెన్ అండి. సో ఇది వచ్చేసి కామన్ ఏరియా, మళ్ళీ ఇక్కడ ఏదైనా కామన్ ఉంటే యూజ్ చేసుకోవచ్చు కామన్ ఏరియాకి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్, మనకి మీకు ఆల్రెడీ ముందే చూపించాను, అది కామన్ బాత్రూమ్ ఇది. ఇదంతా స్పేస్ ఉంటుంది. సో ఇది ప్రాపర్టీ. సో ఇది వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి. మనకి 28.5 ఫీట్ విడ్త్ అయితే ఉంటుంది అండ్ అదేవిధంగా లెంత్ వచ్చేసి 60 ఫీట్ అయితే ఉంటుంది. ప్రాపర్టీ అయితే చాలా క్వాలిటీగా ఉంది. 19 years ఓల్డ్ ప్రాపర్టీ ఇది. 19 to 20 years ఓల్డ్ ప్రాపర్టీ. మనకి 2005లో కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేశారు ఇది. అండ్ ప్రైస్ వచ్చేసి 90 lakhs అయితే కోట్ చేస్తున్నారు. ఇట్ విల్ బి నెగోషియబుల్ ఆన్ సిట్టింగ్. మీకు ఈ ప్రైస్ నెగోషియేట్ అవుతుంది. సో మీకు ఓనర్ కావాలనుకుంటే ఓనర్ అయితే ఇక్కడ ఉండారండి, కీస్ ఒక్కటే మా దగ్గర ఉంటాయి. మీకు ఎవరికైనా చూడాలనుకుంటే మాకు కాల్ చేయొచ్చు, వచ్చి మీకు చూపిస్తాము, సైట్ విజిట్ చేపిస్తాము అండ్ అదేవిధంగా ఓనర్తో సిట్టింగ్ అయితే అరేంజ్ చేపిస్తాము. సో ఇది ప్రాపర్టీ సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి బ్రీఫ్ అయితే చెప్తాను. ప్రాపర్టీ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ, విడ్త్ 28.5 ఫీట్ ఉంటుంది, లెంత్ 60 ఫీట్ అయితే ఉంటుంది. సో ప్రాపర్టీ వచ్చేసి మనకి రామచంద్రారెడ్డి నగర్, మనకి రిజిస్టర్ ఆఫీస్ ఆపోజిట్లో అయితే ఉంటుంది. మెయిన్ రోడ్కి సెకండ్ బిట్, మనకి బెంగళూరు హైవేకి సెకండ్ బిట్ అండి. సో చాలా బ్యూటిఫుల్ ప్రాపర్టీ. ఎవరికైనా కావాలనుకుంటే కాల్ చేయొచ్చు. కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ప్రొవైడ్ చేస్తాను, కాల్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా నా వాట్సాప్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, కాల్ చేయొచ్చు. సో ఇది ప్రాపర్టీ డీటెయిల్స్. సో వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. సో దట్ మరిన్ని ప్రాపర్టీస్ మీకోసమే తాగలను. అండ్ అదేవిధంగా మీరు ఎవరైనా ప్రాపర్టీ సేల్ చేయాలనుకుంటే మాకు కాల్ చేయొచ్చు, వీడియో ప్రమోషన్ అయితే చేస్తాము. సో థ్యాంక్ యూ, గుడ్ డే.